మారుతి ఈ విస్తారానే కొత్త కారు లాంచింగ్ ఈరోజు ఉందని నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నిజంగా నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ టైం కూడా నేను వచ్చి ఒక బెలినో కారు వెహికల్ చేయడం జరిగింది. ఈరోజు నాకు మారుతి అంటే నిజంగా చాలా ఇష్టం. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ కార్ మారుతి ఉండే, పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అదే కారు ఉండే. నేను డ్రైవింగ్ నేర్చుకుంది కూడా మారుతి కార్లోనే. కాబట్టి నిజంగా నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఇలాంటి వెహికల్స్ ఇప్పుడున్న పొల్యూషన్కి, ఇప్పుడున్న హైదరాబాద్ పబ్లిక్కి, ఇప్పుడున్న రోడ్స్కి చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆటోస్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైంది. కాబట్టి ఇలాంటి కార్స్ తీయడం వల్ల మనది కూడా అమెరికా లాగా, ఒక ఆస్ట్రేలియా లాగా, అట్లా మంచి కంట్రీస్ లాగా మన కంట్రీ కూడా మంచి పేరు రావాలని మేము ఆల్రెడీ ప్రాసెస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము మొన్న జిహెచ్ఎంసీలో కూడా ఎలక్ట్రికల్ ఆటోస్ కూడా ప్లాన్ చేసాం, అవి కూడా వచ్చినాయి. ఈరోజు ఇక్కడ నెక్సా సైనిక్పూరి బ్రాంచ్లో ఈ విటారా అనే కార్ని ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా, అంటే మీ దగ్గర ఉన్న పాత కార్లు, పొల్యూషన్ ఎక్కువ వచ్చే కార్లు అన్నీ కూడా రిటర్న్ ఇచ్చేసి దయచేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్చేంజ్లో కొనుక్కోవాల్సిందిగా, మారుతి ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్స్చేంజ్లో కొనుక్కోవాలని, అంటే మన ఫ్యామిలీ సేఫ్ అని చూసుకోవడం కాకుండా అందరూ సేఫ్గా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలి, మన రోడ్లు బాగుండాలి, పొల్యూషన్ బాగుండాలి, మనకి జర్నీ కూడా సేఫ్ ఉండాలి. ఇవన్నిటి విషయంలో కూడా అందరూ మీ దగ్గర ఉన్న పాత కార్లని దయచేసి ఎక్స్చేంజ్ రూపంలో మా నెక్సా షోరూంలో ఇస్తే మేము తీసుకుంటారు. మా మేనేజర్ గారు, మా స్టాఫ్, జిఎం గారు, మీరు మేనేజర్ గారు, జిఎం గారు, మీ కార్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు. దయచేసి నా మాట విని పొల్యూషన్ ఎక్కువ వచ్చే కార్లు తీసి ఈ విస్తార వెహికల్స్ కొనుక్కోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ షోరూమ్ యాజమాన్యానికి, మేనేజర్ గారికి, జిఎం గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.